ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే వొకేషనల్ అన్ని సాధించడానికి ఆ వొకేషనల్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ వొకేషనల్ ఎందుకోసం అంటే పిల్లలు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం. అంటే వాళ్ళు మేము చేయడం ఎంతేనేమో అనేదానికి లేకుండా వాళ్ళకి ఇంకొకటి వొకేషనల్ కోర్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మళ్ళీ పని చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటే డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అక్కడ పోవచ్చు, లేదా ఎక్కడికైనా కంప్యూటర్ అనేది అవసరం కదా. అట్లా ఉన్నాయి మన అట్లా ట్రేడ్స్ ఉన్నాయి అన్నమాట. మనకి 10 ట్రేడ్స్ ఉన్నాయి. ఏంటి? ఐటీ ఒకటి, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ కేర్, హాస్పిటల్లో చేసుకునే దానికి హెల్త్ కేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటిషియన్, బ్యూటీ పార్లర్ అని పెట్టుకుంటారు కదా, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ బ్యూటిషియన్, రీటైలర్, మళ్ళీ తర్వాత ఫుడ్ బ్యాలెన్స్ అని బ్రేకర్లో కేక్ చేసుకుంటారు కదా, అట్లా ఫుడ్ బ్యాలెన్స్ ఇట్లాంటి ఒక 10 పేర్లు తీసుకువచ్చు. మన స్కూల్కు ఐటీ ఎలక్ట్రానిక్స్ అంటే 2 పేర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అయితే ప్రజెంట్ లేదు, ఇక ఇది మనకైతే ఐటీ ల్యాబ్ ఉంది. ఇది ఎట్లా అంటే మనకు 9th నుంచి స్టార్ట్ అవుతుంది. 9th, 10th ఇతర ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నమాట. మన పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కోర్సులో ఖచ్చితంగా జాయిన్ కావాలని చెప్పాలి మేము. ఎందుకంటే వాడు దాంట్లోనే కాకుండా యోగాలో కూడా పెద్ద చూసుకోగలుగుతారు. అందుకోసం మీరు ఖచ్చితంగా ఏదైనా స్కిల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఆ వాటిని మీరు పంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన పిల్లలు చాలామంది స్టేట్ లెవెల్ వెళ్ళారు. మన పిల్లలకి మొత్తం క్లాస్ అందరికీ ఒకటేసారి క్లాస్ చెప్పేసి మనకి ల్యాప్టాప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ మనం ఏదైతే చెప్పాలంటే మన అక్కడ ప్రొజెక్టులో చెప్తామంటే వాడు అక్కడే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది. మీ పిల్లలకు మీరేం చెప్తారంటే మీకు అవకాశం ఉంది, మీకు ఖాళీ సమయంలో ఇంకొకటి గ్రౌండ్ అక్కడ పోకుండా మీరు నేనైతే ప్రతి ఒక్కరికి ఎవరు పెంచిన చెప్తా కాబట్టి మీరు మీ పిల్లలకి మోటివేషన్ చేయండి. మనం ఎంతసేపు తీసుకురావాలని పిల్లలు రారు. మీరే వాళ్ళకి ఇంటి దగ్గర ఏం చెప్పాలంటే కంప్యూటర్ నేర్చుకున్నా ఏదో ఒక లాంగ్వేజ్ చేసుకోవచ్చు అని మీరు చెప్తా ఉంటే ఎప్పుడు వచ్చినా మీరే కూర్చోండి. ఎప్పుడైనా క్లాస్ చెప్తా ఉంటాను అట్లా చెప్పండి. మా మోటివేషన్ చేయండి పిల్లలకి కంప్యూటర్ బాగా నేర్చుకోవాలా అని. మీరు కూడా ఏదైనా ఒకవేళ మీ ఇంట్లో అవైలబిలిటీ ఉంటే కనుక ల్యాప్టాప్ కానీ ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు అనుకోండి, మీ పిల్లలకు దాని మీద అవగాహన వస్తుంది. ఎందుకంటే సొంతంగా మన ఇంట్లో ఉంది మనం నేర్చుకునే